నమస్కారం సిటీ న్యూస్ కి ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి సూచనలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా బుధవారం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఘోర వైఫల్యం చెందాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల కుటుంబాల పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలా ఆదుకోవాలి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, రాజాగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, రెడ్డి నాయక్, రాంకుమార్, పాత దివ్య, నాగరాజ్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదివిన విద్యార్థులు, మెరిట్ ఉన్న స్టూడెంట్స్ వెనుకబడుతున్నారు. ఏదైతే మాస్ టాపింగ్ ఈ పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళు చదువురాని మూర్ఖులు కూడా ముందుకు పోతున్నారు. ఇదంతా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మీకు ప్రతి అనునిత్యం ప్రతి దాంట్లో మీ ఎడ్యుకేషన్ పరంగా మీ ఎగ్జామ్స్ ప్రతి దానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు ఎప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏది ఉన్నా కూడా అన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే మా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఈరోజు కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ళు ఉండాలని చెప్పేసి ఆ రకంగా తీర్చిదిద్దుతున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఆలోచిస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిసారి మీకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలమ్మా. మీరందరూ కూడా విద్యార్థులు, నాయకులు కూడా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు రావాలి. మీరు ఇప్పుడే ఎన్ఎస్సీఐ ఇష్టం ఉన్న విద్యార్థి సంఘాల్లో నేనే మీరందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ సిస్టమ్ మీరందరూ కూడా నాయకులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఒక 30 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం ముఖ్యమంత్రులకు కోరుతున్నాము. దీనికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 2014 నుంచి కూడా 89 సార్లు పరీక్షా పేపర్ లీక్ అవ్వడం జరిగింది. సిఆర్పిఎఫ్ కానీ డిఎస్సి కానీ ప్రతి దాంట్లో వీళ్ళన్నీ కూడా పేపర్ లీకేజ్ చేయడం జరుగుతున్నది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం దిగి నిరసనగా ప్రధాన మంత్రి మోడీ గారు చెప్పేదేమో నీతులు వేరు, ఈ చేసేదంతా ఈ ప్రతి ఒక్క విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి ఆయన విద్యార్థుల పట్ల ఆయనకున్న నిబద్ధత తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి నీట్ పేపర్ ప్రశ్నపత్రం లీకేజ్ జరిగింది. ఈ లీకేజ్లో భాగమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిర్రు. దీంట్లో భాగంగా కొంతమంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు అర్పించి ఆత్మబలిదానం చేసుకున్నారు. ఖచ్చితంగా ఇవి ఆత్మహత్యలు కావు, ఇవి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యలు అని చెప్పేసి మేము గుర్తిస్తా ఉన్నాం. ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా మేము ఒకే ఒక విషయం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఎలాంటి యాక్టివిటీకైనా కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన్ని నిలబడి రాహుల్ గాంధీతో పాటు నిలబడి ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతు సోదరులకు నమస్కారం. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా పడే అవకాశం, వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
అందువల్ల అధిక నీటి అవసరం ఉన్న పంటల కంటే మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కంది, పెసర, మినుములు, పత్తి వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను పరిశీలించండి. దయచేసి పంట మార్పిడి చేయండి. రైతే దేశానికి వెన్నెముక. ఆలోచించి పంట ఎంపిక చేసుకోండి. జై జవాన్, జై కిసాన్. కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, కామారెడ్డి శాసనసభ్యులు. తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, కామారెడ్డి. అందరూ కూడా నేను చెప్పేది అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచనతోని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా రైతు సోదరులందరూ వరి పంట వేసి వరి పంటను అడ్ల కళ్ళాలకు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వము తీసుకునే పద్ధతికి అలవాటు పడిపోయి యాసంగిలో గాని వర్షాకాలంలో గాని మొత్తం మీద మనము వరి పంటను తప్ప పంట మార్పిడి చేసే పరిస్థితిలో లేకుండా పోయాం. దానికి కారణం కొనుగోలు కేంద్రము. వేరే పంటలు పండిస్తే ఎక్కడ పోయి అమ్ముకోవాలనే ఒక చిన్న ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఈసారి రైతు సోదరులందరినీ చూస్తుంటే ప్రత్యక్షంగా కొనుగోలు కేంద్రాల కాడ వారు 2 నెలలు 3 నెలలు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వం అని నేను అనట్లేదు. పరిస్థితులు అలాంటి ఉత్పన్నమైంది. లేబర్ లేట్ రావడం, అధిక దిగుబడి రావడం, చాలా ఇబ్బందుల పాలైంది. కానీ రైతు సోదరులందరూ కూడా ఇంతకు ముందులాగా పంట మార్పిడికి అలవాటు కావాలనేది నా ఆలోచన. దీనికి ఒక కారణం ఏంటంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడడం లేట్ అవుతుండొచ్చు. వర్షపాతం కూడా చాలా తగ్గిపోయే పరిస్థితి ఉంది అనేది శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి సందర్భంలో అధిక నీటి వల్ల పండే పంటలను పెట్టే కన్నా నీటి వాడకం తక్కువ ఉండి ఏదైతే పంట ఉంటుందో తక్కువ నీటితో పండే పంటని పెట్టాలనేది నా యొక్క విజ్ఞప్తి. వరి ఒక్కటే మనకు ప్రత్యామ్నాయం కాదు. రైతు అంటేనే వడ్లు పండియాలనేది లేదు. శనగలు, జొన్నలు, మక్కలు, సజ్జలు, సూర్యపూలు, అట్లాగే వేరుశనగ, పసుపు, అల్లం, చెరుకు, ఇట్లా పప్పు దినుసులు ఎన్నో పంటలు పెట్టేవారు. అది మర్చిపోయి అందరూ కూడా వరి పంటనే ఎన్నుకుంటున్నారు. వర్షపాతం తక్కువగా ఉండి వర్షాభావ పరిస్థితుల్లో అనుకూలం లేనప్పుడు మనం పంట మార్పిడికి వెళ్ళడం మంచిది అనేది నా ఉద్దేశం. ఈసారి రైతులు పడ్డ గోస 3 నెలలు పంట పండించినటువంటి ఆ 120 రోజులు మామూలుగా ఉండొచ్చు, కానీ పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత పంట అమ్మకం కోసం, తూకం కోసం ఎదురు చూసినటువంటి ఆ 90 రోజులను మాత్రం మర్చిపోలేం. పంట పండించడానికి 120 రోజులు అయితే పంటను అమ్ముకోవడానికి 90 రోజులు పట్టింది. ఇది పరిస్థితి. కానీ ప్రభుత్వాలు కూడా రానున్న కాలంలో, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్తున్నాను, ఇంత ఒకే రకమైన పంట ఇంత దిగుబడి వస్తా ఉంటే దీన్ని కొనలేని పరిస్థితికి ప్రభుత్వాలు కూడా దిగజారిపోతాయి. కాబట్టి పంట మార్పిడి విషయంలో ఆలోచించి చిన్న పంటలు, 3 నెలల పంటలు, ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడైనా అమ్ముడుపోతాయి. కానీ వరి ఒక్కటే మనకు మార్గం అనుకుంటే అది బాగలేదు. భూసారం తగ్గిపోయింది, ఎరువులు కొట్టడం లేదు, పెస్టిసైడ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది, ఫర్టిలైజర్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఎక్కడైతే భూమి లోపల సారవంతంగా ఉంటేనే పంట అధిక దిగుబడి వస్తుంది. ఇది మనం ఆలోచించుకోవాలా. రానున్న వ్యవసాయ రంగం తీవ్ర నష్టాల్లో ఉండే పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని, మీకు సలహా ఇచ్చేటంతటి పెద్దవాడిని కాకపోవచ్చు, అందుకే వినమ్ర పూర్వకంగా చేతులు జోడించి మరీ వేడుకుంటున్న రైతులు ఆలోచించి మార్పు దిశగా ప్రయాణిస్తే పంట మార్పిడి అనేది మనకు రేపటికి బంగారు భవిష్యత్తును చూపెడుతుంది అనేది నేను కోరుకుంటున్నా. అలాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఎవరమున్నా, మీరున్నా, నేనున్నా, నేను ఒక ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగానే మాట్లాడుతున్నాం. దయచేసి కొనుగోలు కేంద్రము అన్ని పంటలను కొనుగోలు చేయబడును అనేది ఒక ఆలోచన చేసి 365 రోజులు కొనుగోలు కేంద్రము కాన్స్టిట్యున్సీకి ఒకటి ఉంటే అందులో ఏ పంట వచ్చినా అమ్ముకునే పరిస్థితి ఉండగల. ఒక వెజిటేబుల్స్ తప్ప మిగతా పప్పు దినుసులు గానీ మిగతా అన్ని కూడా ఏ పంట పెట్టినా ఆ పంటను మనం కొనగలిగితే పంట మార్పిడి దిశగా రైతులు ప్రయాణించే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వానికి కూడా మరొకసారి చేతులు జోడించి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై జవాన్, జై కిసాన్. జిల్లా కేంద్రంలోని డ్రైనేజీలను వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మరమ్మతులు చేయాలని, పూడిక తీయాలని, ఎలాంటి చెత్త లేకుండా క్లీనింగ్ చేయాలని ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్గా వ్యవహరిస్తున్న టీపీఓకి వినతి పత్రం అందజేసిన బీజేపీ కౌన్సిలర్ల బృందం. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ గత వర్షాకాలంలో వరదల వల్ల పాడైన డ్రైనేజీలను మరమ్మత్తు చేయించాలని, కొద్దిపాటి వర్షాలకు నీరు రోడ్డుపైకి రాకుండా పెద్ద డ్రైనేజీలలో పూడిక తీయించాలని, చుట్టూ పేరుకుపోయిన గడ్డి తీసివేయాలని, అంతేకాకుండా ప్రతి డ్రైనేజీ క్లీనింగ్ చేయించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. అవసరం అయిన చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టి రోడ్డుపైకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, నివారణ చర్యలు సాధ్యమైనంత తొందరగా చేపట్టాలని అన్నారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,47,500, వెండి 2,350 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి వార్తలో కలుసుకుందాం.